డోసియర్లు ఇచ్చాం. 70 డోసియర్‌లో ఒక్క డోసియర్‌ని కూడా వాళ్ళు ఆనర్ చేయలేదు. ఒక్క డోసియర్‌ని కూడా యాక్షన్ తీసుకోలేదు. హాఫిజ్ సయీద్ ఇంటర్నేషనల్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. వాడికి సెక్యూరిటీ ఇచ్చి హ్యాపీగా వాడు బతికేస్తున్నాడు లైఫ్. ఇప్పుడేమో మౌలానా మసూద్ అజర్‌కి 14 కోట్ల రిలీఫ్ ఇస్తారంట ఈ అటాక్ తర్వాత. మళ్ళీ వాడి మదర్సాలో పెట్టుకోవడానికి. సో ఇవన్నీ ఓపెన్‌గా చేస్తున్నప్పుడు అట్లాంటి వాడితో మనం మాట్లాడి వాట్ విల్ వి అచీవ్? వాడు అడిగేది అడుగుతాడు. ఇప్పుడు వాడు మొఖాల బేరానికి వస్తాడు. వాడు అడిగేది అడుగుతాడు. సార్ అదొక్కటే కాదు సార్, చర్చల్లో వచ్చి 14 కోట్ల రిలీఫ్ వాడు ఒక్కడికే కాదు. ఇప్పుడు చాలా దుర్మార్గమైన విషయం బయటపడింది ఏంటంటే, ఈ మక్సర్ స్పేస్ ఏజెన్సీలో పెట్టుబడులు పెట్టిన వాడు ఒబేదుల్లా సయీద్, వాడి ద్వారా టెర్రర్ ఫండింగ్ జరిగింది ఆ కంపెనీకి. అది ఒప్పుకోవడానికి వాళ్ళకి ఇవాళ అమెరికాకి నామర్దాగా ఉంది. ఆ ముఖం చూపించలేక దానికి సంబంధించిన ఫర్దర్ స్టోరీస్ ఇంటర్నేషనల్ మీడియాలో అపీర్ అవుతుంటే డిలీట్ చేయించిందండి. నేను రాత్రి ఒక స్టోరీ చదివా, తెల్లారి లేచేప్పటికీ ఆ స్టోరీ లేదు. అంటే ఒత్తిడి తీసుకొచ్చి డిలీట్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళ పరువు పోతుందో అని ప్రపంచ మార్కెట్లో. అది కరెక్టే. వాళ్ళ రోల్ ఎక్స్పోజ్ అయిపోతుంది కదండి. వాళ్ళ క్యాపిటలిస్ట్ రోల్ ఎక్స్పోజ్ అయిపోతుంది కదా. సో దే విల్ నాట్ లెట్ దట్ హ్యాపెన్. యూఎస్ఏ ఎక్కడున్నా కూడా వాళ్ళ డినాబిలిటీ వాళ్ళు పక్కకి తప్పించుకుని వీళ్ళిద్దరే కొట్టుకున్నారు, మేము ఇంకా సంధి చేయించామని చెప్పి ఒక క్రెడిట్ తీసుకున్నప్పుడు అదే మెసేజ్ పుషింగ్ చేయడానికి ఏమైనా చేస్తుంది. సో దట్ ఇట్స్ ఎఫర్ట్ ఇన్ దట్ పార్ట్ ఓన్లీ. బట్ ఈ మ్యాక్సర్ టెక్నాలజీస్ అయితే ప్రపంచం వరకు సత్యం అండి. ఇది మ్యాక్సర్ టెక్నాలజీస్ వాడు ఇమేజెస్ ఇస్తాడు. లాస్ట్ పుల్వామా అటాక్ అయిన 2-3 నెలలు బిఫోర్ వాడు మల్టిపుల్ ఇమేజెస్ వాళ్ళకి ఇచ్చాడు అన్నది కూడా తెలిసిందే. అది వాళ్ళు డినై చేయలేరు. ఓన్లీ డినైబిలిటీ దే విల్ హ్యావ్. అదొక ఇండిపెండెంట్ ఏజెన్సీ. మేము కంట్రోల్, యూఎస్ గవర్నమెంట్ డజన్ కంట్రోల్, ఒక డినైబిలిటీ ఉంటుంది అంతే వాళ్ళ దగ్గర. బట్ తెలియలేదు అనేది మాత్రం వాళ్ళు రైట్ సార్. వాళ్ళ దగ్గర దే కెన్ ప్లీడ్ ఇన్నోసెన్స్, ఐ డూ యాక్సెప్ట్. వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీ అని రైట్. నేను మరి అదే రూలు అన్ని సందర్భాల్లోనూ అందరికీ వర్తించాలిగా. మన పిల్లలు అక్కడ భారతదేశానికి చెందిన పిల్లలు అక్కడ చదువుకుంటూ జీబ్రా లైన్ క్రాస్ చేస్తుంటే డిపోర్ట్ చేసి పంపించారని వెనక్కి. జస్ట్ జీబ్రా లైన్ క్రాస్ చేశారని కొన్ని వేల మంది పిల్లలు వెనక్కి వచ్చారు ఇవాళ. అంటే అమాయకులకేమో ఒక తరహా న్యాయం, నీకు టెర్రర్ ఫండింగ్ ఇస్తున్నాడు. చూడండి, వాళ్ళ చికాగో కోర్ట్ హ్యాస్ పీనలైజ్డ్ హిమ్, అతను ఒబేదుల్లా సయీద్ని. ఒక ఏడాది శిక్ష అనుభవించాడు, బయటకు వచ్చాడు, స్టిల్ మళ్ళీ వాడి మీద ఛార్జ్ షీట్ ఉంది. అలాంటి వాడిని తీసుకొచ్చి ఈ మ్యాక్సర్ స్పేస్ టెక్నాలజీస్లో వాడు వచ్చి పెట్టుబడులు పెడితే ఇవాళంటే రిమూవ్ చేశారు రైట్. పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళు కాకులు ఎత్తుకుపోయినాయండి. ఏమైంది? సో వాళ్ళు దేర్ ఫర్దరింగ్ దేర్ ఓన్ ఎజెండా అండి. వాళ్ళ ఎజెండా ఏంటి? వాళ్ళకి బిజినెస్ ఉండాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉండాలి, వాళ్ళకి కంట్రోల్ ఉండాలి. అది ఉన్నంత వరకు వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళ దగ్గరికి వస్తేనే వాళ్ళు వేరే రూల్స్ అప్లై చేస్తారు. అది తెలిసిందే యూఎస్ఏ. మీరు రష్యా కుప్పగొలడంలో చూసారు. మిడిల్ అండ్ ఈస్టర్న్ యూరోప్ లో మీరు వచ్చిన ప్రాబ్లమ్స్, రొమానియాలో వచ్చాయి, హంగరీలో వచ్చే ప్రాబ్లమ్స్, తర్వాత జర్మనీలో వచ్చే ప్రాబ్లమ్స్, అవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? వాళ్ళ డీప్ స్టేట్ క్రియేట్ చేసింది కదా ప్రాబ్లమ్స్. అవన్నీ ప్రపంచానికి తెలిసిందే. ఇప్పుడు నాటో ఇష్యూ కూడా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? యుఎస్ఏనే క్రియేట్ చేస్తుంది. యుక్రెయిన్ ఇష్యూ ఎవరు క్రియేట్ చేశారు? యుఎస్ఏనే క్రియేట్ చేసింది. సో ప్రపంచంలో 95% ప్రాబ్లమ్స్ యుఎస్ఏనే క్రియేట్ చేస్తుంది. అలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఇండస్ట్రీ మీద, వాళ్ళ యుఎస్ఏ డాలర్ మీద డిపెండెన్సీ పెంచుకుంటుంది. అండ్ దట్ ఈస్ యుఎస్ఏస్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. సో మనం యుఎస్ఏతో ఫ్రెండ్షిప్ చేసాం, వెరీ నైస్, వరల్డ్ పవర్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసాం. కానీ వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళ వెనకాల వెళ్ళడం మాత్రం చేసామంటే మీరు ఇప్పుడు జస్ట్ పక్కన మీరు చూస్తున్నారు సార్, నలుగురు పాకిస్తాన్ హీరోలు అంటూ పాకిస్తాన్ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ పెడుతున్నారు. వీళ్ళ హీరోలట, నేషనల్ హీరోలట. దరిద్రం కాకపోతే ఈ గుంపుని, ఈ ఉగ్రవాదుల గుంపుని వాళ్ళ హీరోలుగా ప్రకటించిన వాళ్ళ మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో తెలిసిన తర్వాత కూడా వాడితో పాటు మనల్ని డిన్నర్కి రమ్మని ట్రంప్ ఆహ్వానించడం, ఏ రకంగా దాన్ని చూడాలి సార్? వాడు చేస్తున్నాడు, మనం డినర్ చేయాలి, మనం సాఫ్ట్ మెసేజ్ చేయాలి. నేను వాడితో కూర్చొని డిన్నర్ చేయను క్లియర్ గా మోదీ గారు మెసేజ్ ఇవ్వాలి. అండ్ దట్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ హీ విల్ డూ. ఐఎమ్ షూర్ మోడీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. సో ఆయన అదే మెసేజ్ ఇస్తారు. ఆయన వెళ్ళరు అని నా ఉద్దేశము. వాళ్ళతో కూర్చొని డిన్నర్ చేసేది ఎప్పుడు? వాళ్ళు టెర్రర్ ఫండింగ్ ఆపినప్పుడు, టెర్రరిస్ట్ క్యాంపులు మూసినప్పుడు, ఈ టెర్రరిస్ట్ ఇంటర్నేషనల్ అక్లెయిమ్ టెర్రరిస్ట్ పట్టుకుని జైల్లో వేసినప్పుడు మాత్రమే నేను వాళ్ళతో కూర్చొని డిన్నర్ చేస్తాను. ఇవన్నీ నేను ఇదివరకు ట్రై చేశాను, కుదరలేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. సో నేను వాళ్ళతో కూర్చొని అప్పటిదాకా ఇటు వచ్చి వాళ్ళు ఏమైనా చేశారంటే మాత్రం వాళ్ళకి డీటెయిల్ జవాబు కూడా ఇస్తానని చెప్పి క్లియర్గా మెసేజ్ ఇవ్వాలి. రైట్. ఒకసారి కాళిదాస్ గారి దగ్గరికి వెళ్దాం. కాళిదాస్ గారు చూశారు కదా వాళ్ళ వైఖరి, పాకిస్తాన్ వైఖరి. అండ్ ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా మనకు అందుతున్న ఇన్పుట్స్, అంటే మన ఇంటెలిజెన్స్కి వస్తున్న ఇన్పుట్స్ ఏంటంటే పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్లో ఉమెన్ ఉంటారు కదా, అంటే వాళ్ళు స్లేవ్స్గా తెచ్చుకున్న ఉమెన్ మీద నిరాఘాటంగా అత్యాచారాలు జరుగుతున్నాయట. అది కూడా బయటపడింది. సో ఇన్ని బయటపడిన తర్వాత, ఇంత ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని అపీస్ చేసే ధోరణిలో
అండ్ వాళ్ళని మనం అమెరికా ఏం పిలవలేదు మధ్య మన సిమ్లా ఒప్పందం ప్రకారం నో థర్డ్ పార్టీ షుడ్ బి ఎంటర్టైన్డ్ ఇన్ అవర్ డైలాగ్ డ్యూరింగ్ అవర్ డైలాగ్ విత్ పాకిస్తాన్ ఆర్ డ్యూరింగ్ పాకిస్తాన్స్ డైలాగ్ విత్ ఇండియా. అండ్ హౌ కమ్ హీ ఇంటర్వ్యూన్స్ అండి, అంటే ఆ యుఎస్ ఇంటర్వ్యూన్స్ అండి, ఎవడు పెద్దరికం ఇచ్చారు, ఎవరు పెత్తనం ఇచ్చారు? ఎవరు ఇవ్వకలేదు, వాళ్ళకి వాళ్ళే నెత్తినేసుకొని ప్రపంచం అంతటికి మేము పెద్దన్న అన్నది వాళ్ళు బడాయిపోవటము, డప్పా కొట్టుకోవటము. ఇందాక సార్ చెప్పినట్టు ఎస్, వాళ్ళకి కేవలం ఓన్లీ బిజినెస్సేనండి. ఇప్పుడు శవాల మీద డబ్బులు ఏరుకునే టైప్లో బిజినెస్సేనండి, నథింగ్ ఎల్స్. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు చూశారు సోవియట్ యూనియన్ బేస్డ్ వెపన్ సిస్టమ్స్ మన దగ్గర ఎంత సూపర్ హిట్ అయ్యాయి, చైనా బేస్డ్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఎలా ఫ్లాప్ అయ్యాయి. సో ఈ రెండు సంఘర్షణ మధ్యలో వేలు పెట్టి వాళ్ళ వెపన్ సిస్టమ్స్ ఏమన్నా అమ్మటానికి వీలవుతుందా, వాళ్ళ ప్రధానమైన టార్గెట్ అది. సో పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది, సో పాకిస్తాన్ని అమెరికా వైపు షిఫ్ట్ చేయాలి. సరే, మనకు కూడా పొటెన్షియల్ థ్రెట్ పాకిస్తాన్ కన్నా చైనాతో ఎక్కువ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ S-400 సిస్టమ్స్ చైనా దగ్గర కూడా ఉన్నాయి. సో దానికన్నా మించిన బెటర్ ఇస్తాము. ఎందుకంటే మొన్న కేబినెట్ కమిటీ డిసైడ్ చేసినట్టుంది ఇంకొక మ్యారిటైమ్ 36 రఫేల్ యుద్ధ విమానాలు వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు F-22 F-35 అమ్మటానికి. సో అమెరికా కన్నా ఆల్వేస్ ఫ్రాన్స్ కానీ రష్యన్ కానీ ఇది ఆల్వేస్ బెటర్ అనుకుంటున్నారు. సో వాళ్ళది నిరంతరంగా ఇవి పై మాట్లాడండి. సో మీరు అన్నట్టు డిన్నర్ సంగతి దేవుడు, అసలు సంప్రదింపులు కూడా ఎందుకు వెళ్ళాలి. ఇంకో వార్త చూశాను, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ కావాలని ఇండియా అడిగిందని. ఇదే అవకాశం లాస్ట్ 3-4 డేస్ నుంచి బ్రీఫింగ్ ఏదైతే DGMO లెవెల్లో ఉపగ్రహ చిత్రాలు అవన్నీ చూపించి దాని వెనకాల లాజిక్ అది చూపించి అది UNOలో ప్రజెంట్ చేసే అవకాశం ఇవ్వటానికి ప్రపంచ దేశాల ఒత్తిడి చేస్తే ప్రపంచ దేశాల ముందు పరువు పోతుంది. అందులో మొహమాటం లేకుండా ఇందాక మీరు చెప్పినట్టు శాటిలైట్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఏ రకమైన ఫండింగ్ ఇస్తున్నాయన్నది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చెప్పకుండా లాస్ట్ మినిట్లో పవర్ పాయింట్ స్లైడ్స్ వేసేసి చూపించినా ఎవడే పీకలేడు భారతదేశాన్ని. ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒకేసారి దాదాపుగా 60-70-80 దేశాలు వస్తాయి. వాళ్ళ ముందు ఏం జరిగింది, పెహల్గాంలో ఏం జరిగింది, అంతకు ముందు ఏం జరిగింది. మీరు చూస్తున్నారు కదా పెహల్గాం ఇమేజ్ పక్కన విండోలో, అంత క్లియర్గా ఇమేజ్